మీరు చేసిన అల్లరి పని ఏదైనా అంటే బాగా అల్లరి చేసి మేమేందు మీ అమ్మ అంత దెబ్బలు తిన్నారు ఒకనాడు బడికి పోకుంటుంటే మా నాయన పిలిచి ఎందుకు పోలేదని అడిగాడు. కొట్టిండా? కొట్టలే పడవల అయ్యాలో సూరత్ బొంబాయి సోలాపురం పోయి ఎవ్వరు ఇంటి పట్టున అయితే ఎవ్వరు లేరు. ఓకే, ఇంత మించిన కష్టం ఇక రాదరా నాకు అనుకున్న సంఘటన ఏంటిది? ఇక కట్టమే ఉంది, ఇద్దరు కొడుకులు బయరి తాతలేడా గదే కట్టం, ఇంకేం కట్టం. ఇప్పుడు ఈ జీవితానికి కష్టం వచ్చింది, ఎవరు లేకుండా ఉన్నంతసేపు మంచిగా అది నన్ను భార్య అంత అసలు నాకేమద్దు. ఇటు చెప్తారా కానీ నా కొడుకుల మీద దాసపోతాను ఇది తెలుస్తారుకే. వెంకటేశ్వర్లో ఫోటో పెట్టి పైసలు ఉంటే ఆడ రాసిపోసేది. పైసలు రాసిపోతారా? రాసిపోయి పైసలు కుప్పిపోతారా? ఏ పండుగ అది? ఉగాదికి. ఎప్పుడు చేయలే కదా మరి చిన్నప్పుడు? కానీ అందరు ఎదిరేరు, మీ చక్కర మీరు పోయారు. అందరు ఇప్పుడు కలిసి ఉంటే సంతోషం అయింది, పోకుంటే రాకుంటుంటే కొద్దిగా బాధ ఉండే. అంటే మా దగ్గర కరెంట్ ఉంది, ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, కార్లు అన్ని ఉన్నాయి, అయినా కానీ సంతోషం లేవు, ఉండట్లేదు సంతోషంగా. మరి మీరు అప్పట్లో కార్ లేదు, బండి లేదు, కరెంట్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు, అయినా కానీ అంత గొప్పగా అంత సంతోషంగా ఎట్లున్నారు? ఎందుకు ఏం టెన్షన్ పడదు? ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఎందుకు? కాదు, రెక్కలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, రెక్కలతో కట్టం చేయాలి, ఏదైనా చేసి నిగ్గగలగాలని చేయాలి అంతే, ముందు పోయి వెనకకు రావద్దు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని చెప్పు, నా మనవాడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని చెప్పు. నా మనవాళ్ళని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సత్తుటైవా నా మనవాడు వేడయ్య సత్మయ్య కాదే. సో ఈరోజు నేను మా యూట్యూబ్ ఛానల్లో చాలా రోజుల నుంచి ఫస్ట్ నుంచి మా నాన్నమ్మతో ఒక వీడియో అప్లోడ్ చేద్దామని చూసినాం, అండ్ చాలా రోజు నుంచి వర్కౌట్ అవ్వలేదు, అండ్ ఈరోజు వర్కౌట్ అయింది. ఇప్పుడు తన మాటల నుంచి తెలుసుకుందాం. బాబా, నీ పేరు, నీ ఊరు, నీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పు. నా పేరు సరస్వతమ్మ, నా కొడుకులు ఇద్దరు, నా బిడ్డ ఒక్కటి, నా మనవరు ఇద్దరు, మనవరాళ్ళు ముగ్గురు. మాది సుధన పెళ్ళి, మా ఆయనే శ్రీహరి. అదే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ చిన్నప్పుడు జీవితం ఎలా ఉండేది? చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండేది జీవితం అప్పట్లో? నా చిన్నప్పుడు బడికి పోయేది, అటు ఇటు ఆడుకునేది, ఎగురుకుంటూ ఉండేది. చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నావు నువ్వు? మా ఊర్లోనే చదువుకున్నా. అంటే ఎంతవరకు, ఎన్నో తరగతి వరకు చదువుకున్నావు? 4వ తరగతి దాకా చదువుకున్నా. నా తరగతి. మరి అప్పట్లో జాబులు ఏం రాలేదా ఆ టైంలో? పొరుగురికి దోళనన్నాడు మా నాన్న. అంటే అప్పుడు వచ్చే జాబ్ వచ్చా నువ్వు ట్రై చేస్తే? వచ్చు కానీ నేను మా ఊళ్ళు ఆడపిల్లగాళ్ళని ఏ ఊరికి దోళలే. మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా స్కూల్స్ ఉండేవి? అంటే అప్పుడు బళ్ళు ఉన్నాయి కదా, బళ్ళు ఏ విధంగా ఉండేవి బళ్ళు? అంటే ఇప్పటిలాగా ఉండేటియా, అప్పుడు వేరేలాగా ఉండేటియా? అప్పుడు మంచిగానే కట్టారు, చాలా దూరం 2-3 కిలోమీటర్ల దూరాలు కట్టారు బడి. కట్టిల్లు అంటే ఎట్లుండేటి? అంటే మంచిగా ఫ్యాన్లు, పంకలు అన్ని ఉన్నాయి, అన్ని విధాలు. చిన్నప్పుడు కూడా, కానీ కొన్ని రోజులు ఊళ్ళో బడి ఉంటే కూలిపోతే మళ్ళీ ఊరు బయట కట్టారు. అంటే ఎట్లా మొత్తం సిమెంటేనా? పునాది వేసి సిమెంట్ వేసి? కాదు, మంచిగానే కట్టి డాబే కట్టారు, టాప్ పోసి కట్టారు. సరే, ఆ రోజుల్లో మీరు ఎక్కువ ఆడిన ఆట ఏంటిది? అప్పుడు అటు ఇటు ఊరికి ఇచ్చేది, నవ్విచ్చేది, ఆటలు పోటలు ఆడిచ్చేది అంతే. ఏ ఆటలు వాళ్ళ అటు ఇటు ఊరికి ఇచ్చేది, పిల్లగాళ్ళను పాటలు పాడిచ్చేది. సరే, నెక్స్ట్ వద్దామా అక్కడికి, పాటలు వస్తా. కానీ మీకు చిన్నప్పుడు ఎవరితో ఎక్కువ స్నేహం ఉండేది? అంటే మీ దోస్తులు, చిన్నప్పుడు దోస్తులు వాళ్ళ ఉంటారుగా, ఇప్పుడు నాకంటే దోస్తులు చాలా ఉన్నారు, ఇప్పుడు నీకు చిన్నప్పుడు దోస్తులు పెళ్లి కాకముందు అన్న చదువుకునే బాల్యంలో? చిన్నప్పుడు దోస్తుతనం అన్నది, నేను ఒంటరిగానే పోయేది, ఒంటరిగానే వచ్చేది, దోస్తుతనమే చేయకపోయేది నేను. మా ఇంటి మడి రేగుండ వాళ్ళు ఉన్నారు, ఆ అబ్బాయి మేము అందరం ఊరిపోయేది. ఆయన చిన్న ఆయన, మేము చిన్న. మీరు చిన్నప్పుడు మీరు చేసిన అల్లరి పని ఏదైనా, అంటే బాగా అల్లరి చేసి మీ అమ్మ అంత దెబ్బలు తిన్నారు? ఒకనాడు బడికి పోకుంటుంటే మా నాయన పిలిచి ఎందుకు పోలేదని అడిగాడు. కొట్టిండా? కొట్టలే పడవల. కొట్టలేదు మీ నాన్న? ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు నీ జీవితం అంటే బాల్యంలో నువ్వు ఏ విధంగా చదివినావు? మరి చదివినప్పుడు సబ్జెక్టులు ఏముంటాయి? తెలుగు, హిందీ అట్లా ఉండేదా? మరి పెద్దవాళ్ళ శిక్ష అని అంటావు కాదు? పెద్దవాళ్ళ శిక్ష కాదు, మా ఇంట్లోనే ఉండేది మా నాన్న తరగతి. మా నాయన ఏజ్లో ఉన్నది, ఉంటే మా నాయన ఏజ్లో ఆ పెద్దవాళ్ళ శిక్ష మా ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా చదువుకునేది. కానీ మా ఏజ్లో ఏమి లేదు. 4వ తరగతి కోడిక, తీసివేత, గుణకారం, బాగారం చేసేది అంతే. 20 ఎక్కల దాకా, కానీ ఇప్పుడు ఏది లేదు. అప్పుడు తప్పకుండా చదివాను 20 ఎక్కం, కానీ ఇప్పుడు ఒక్కడి కూడా ఆగలేదు. ఇక
ఇప్పుడు కుటుంబ జీవితం గురించి చూద్దాం. ఉమ్. అప్పట్లో కుటుంబం ఎలా ఉండేది, అందరూ కలిసి ఎలా గడిపేవారు? అప్పుడు అందరం మంచిగానే ఉన్నాం, ఏర్పడ్డారు, ఏటోళ్ళు ఆటోలు విడిపోయి ఉన్నదంతా ఓడగొట్టారు. అంటే అప్పట్లో నీ చిన్నప్పుడు, నీ పెళ్ళైనాక కాదు కాదు కానీ అప్పట్లో. అందరం మంచిగానే, మా కుటుంబం మంచిగానే ఉండేది. ఓకే. మేమందరం మంచిగానే అప్పుడు ఏర్పడరా? ఇక ఇక్కడికి వచ్చినాక నా పెళ్ళి అయినాక ఏర్పడ్డాం. అప్పుడు మీ అమ్మ నాన్నతో ఉన్నప్పుడు? మా అమ్మ నాన్నతో ఏలో సూరత్, బొంబాయి, సోలాపురం పోయి ఎవ్వరు ఇంటి పట్టున అయితే ఎవ్వరు లేరు. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మా ఎవరైనా సరే, కూడా ఇంటి పట్టు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ముఖ్యమైన క్వశ్చన్. మీరు తాతగారిని ఎలా కలుసుకున్నారు? మీ భర్త పేరేం పేరు? శ్రీహరి. శ్రీహరి. శ్రీహరి గారిని ఎలా కలుసుకున్నాను అంటే తాతని ఎట్లా కలుసుకున్నావు అంటే ఫస్ట్ ఎట్లా? కానీ మా మేనమామలు దంతాల పెళ్ళి మా మేనమామలు తీసుకొచ్చారు. అంటే చూసిల్లుగా డైరెక్ట్ డైరెక్ట్ చూసిల్లు ఏమైనా పెళ్లి చేసిల్లు? మా మేనమామలే దంతాల పెళ్ళి. మా పేరు మార్కండి, మా ఇంకొక మామ జగన్నాథ్ మామ, ఇద్దరు వచ్చారు. మీ పెళ్లి సమయంలో వాతావరణం ఎలా ఉండేది? ఇట్లా ఉన్నది, ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉన్నది. అంటే ఇప్పుడు పొద్దున వస్తే సాయంత్రం పోతారు అప్పట్లో ఉందా? అప్పుడు పందిర్లు వేసారు. అప్పుడు పందిర్లు ఎట్లా వేసేది? ఎన్ని రోజులు చేసేది పందిర్లు? 4-5 రోజులు పట్టేది. 4-5 రోజుల నుంచి పందిరి వేసేది. సరే, నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొన్న చాలా క్లిష్టమైన, ఇంత మించిన కష్టం రాదరా నాకు అనుకున్న సంఘటన ఏంటిది? ఇక కట్టే ఉంది, 2 కొడుకులు బయరే, తాత లేడా, గదే కట్టం, ఇంకేం కట్టం. అంటే 2 కొడుకులు చనిపోవడం, తాత చనిపోవడం చాలా కష్టమైన సమయం అంటూ. మీకు జీవితంలో సహాయం చేసిన వ్యక్తులు ఎవరు? మీకు సహాయం చేసిన వ్యక్తులు ఎవరు? మా మడూరు కాడ మా మేనమావ సోహమాయ అంటే ఆయన కాడ తెచ్చినాం, దోశ వెంకటయ్య కాడ తెచ్చినాం. వాళ్ళు రైలు బాగా హెల్ప్ చేసింది, నీకు సాయం బాగా చేసిందా? వాళ్ళు రూపాయలు ఇచ్చారు, వడ్డీ లేకుండా తీసుకున్నారు. వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చి వడ్డీ లేకుండా తీసుకున్నారు. ఇక అది నీకు చాలా సహాయం. వాళ్ళు నేనే పోయినా నేనే తెచ్చిన, తాత కూడా తేలే. సరే, ఇప్పుడు పర్సనల్. సో నీకు ఇష్టమైన వంటకం ఏంటిది? నీకు ఇష్టమైన కూర? కోడిగుడ్డు తినాలంటే ఇష్టం. కోడిగుడ్లు అంటే బాగా ఇష్టం. చేపలు, రొయ్యలు అవి? చేపలు అయినా ఇష్టమే, కోడిగుడ్డు అయినా ఇష్టం. మటన్? ఇక పండు పోయినా మటన్ నీకైతే అది ఇష్టం. 4 ముక్కలు తింటే శుద్ధంగానే దొంగతలే. మీరు చిన్నప్పుడు వంట ఎలా నేర్చుకున్నారు? చిన్నప్పుడు వంట ఒకళ్ళు వండుతుంటే చూసి వాళ్ళు మారక్కడ మనం కూడా వంట నేర్చుకున్నాం. ఏమున్నది అంత. అందుకని మీ అమ్మ వచ్చి ఎప్పుడు బిడ్డ దీంట్లో కారం వేయాలి, దీంట్లో ఉప్పు వేయాలని ఎప్పుడు చెప్పలేదు? మా అమ్మ చెప్పలే, మేము సొంతం సాయంతో చేసుకున్నాం, చూసి నేర్చుకున్నాం అన్నట్టు. సరే, ఎప్పుడైనా నువ్వు వండినప్పుడు కూర బాగాలేదని చెప్పి తాత కొట్టిండా? తాత కోపం ఇక ఎప్పుడైనా ఎరకేవిడ కదా, ఊర్రేటి ఊరుతాడు, ఊర్రేసి కొట్టిండ అంటే కూర బాగాలేదని చెప్పి? కూర బాగలేదు అనగానే తాగొచ్చి కోపడతాను కొట్టిండ కూర బాగాలేదు అన్న? కూరగా బాగలేదని కొట్టే తాగి కొట్టేది అంతేగాని. సరే, అప్పట్లో వంటగది ఎలా ఉండేది? అప్పుడు పొయ్యిలో కట్టెలు పెట్టుకునేది, ఆగ్నేయ మూలకు పొయ్యి వేసుకున్నాం, కట్టెలు తెచ్చుకునేది, కొట్టుకునేది, గుట్టకు పోయినాం, కట్టెలు తెచ్చుకున్నాం, కొట్టుకున్నాం. భూములు ఉన్నా కూడా కట్టెలు కొట్టుకునే తెచ్చుకున్నాం, కట్టెలు నరుక్కొని పెట్టుకున్నాం. తెచ్చుకొచ్చేది మంగళవారం నాడు పొయ్యి వేసుకొని వంట చేసుకుంటే దాని మీద గుగ్గిళ్ళు వేసినాకనే, అన్నీ అయినాకనే గుగ్గిళ్ళు వేసి అప్పుడు వంట పని మొదలుపెట్టినాం. ఏ పండుగను మీరు ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకు? మీకు ఏ పండుగ అంటే బాగా ఇష్టం, ఎందుకు? కారణం చెప్పాలి దానికి. సంక్రాంతి ఇష్టం ఉండి చేసేది తాత అన్నాడు. సంక్రాంతికి భోగి పుర్గం ఉండి చల్లి వచ్చేది. ఉగాదికి పైసలు ఉన్నప్పుడు మంచిగా పచ్చడి చేసి వెంకటేశ్వర్లో ఫోటో పెట్టి పైసలు ఉంటే ఆడ రాసిపోసేది. పైసలు రాసిపోతారా? రాసిపోయి పైసలు కుప్పిపోతారా? కుప్ప కాదు, ఆడ పెట్టేది. పైసలు ఇట్లా పెట్టేది దేవుని ముందు. ఏ పండుగ అది? ఉగాదికి. ఎప్పుడు చేయలే కదా మరి చిన్నప్పుడు? ఇక కానీ అందరు ఎదిగారు, మీ చక్కర మీరు పోయారు, అంత ఆగమాగం గందరగోళం చేసి పైసలు లేకుండా చేసి. అంత మంచిగా ఉంటుందా ఉగాది పండుగ? అంత చేసేది, దేవునికి పెట్టేది తాత అప్పట్లో. పైసలు ఉన్నప్పుడు పైసలు ఆడబెట్టేది, దండం పెట్టేది. ఓకే. అప్పటి పండుగల్లో చేసే ప్రత్యేక వంటకం ఏంటిది? పరవన్నం, పెతరవాస. పండగ ఒకటి దసరా ఒకటి దీపావళి ఒకటి అని ఉంటారు అట్లా. పెతరవాసకు పులిహోర అన్నం అంటారు, దీపావళికి భోగి పులగం అంటారు, ఉగాది కూడా పచ్చడి చేసి పరమాన్నం వండుకుంటారు, తెల్లారి కొని పోసుకుంటారు. ఓకే. ఇప్పుడు మనం శాలలో మా అనోళ్ళ ఇంటికాడ వాళ్ళు అంతా చవితి పండుగ బ్రహ్మాండంగా చేసేది. చవితి పండుగ? ఏ చవితి?
ఉండ్రాల చవితి, ఉండ్రాల చవితి అంటే వినాయక చవితి. వినాయక చవితి. వినాయక చవితి మనం బాగా చేసేది. ఉమ్. ఉమ్. సరే ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా అంటే నువ్వు ఇష్టంతో చెప్పాలి మంచిగా. ఇష్టంతో మనవాళ్ళు మీ జీవితంలోకి వచ్చినాక వచ్చిన తర్వాత అంటే మనవాళ్ళు వచ్చి నీకు పెళ్ళయింది, కొడుకులకు పెళ్ళయింది, కొడుకులకు పెళ్ళైనా కొడుకులు పుట్టిల్లు, నీ బిడ్డలకు బిడ్డలు పుట్టిల్లు, కొడుకులు పుట్టిల్లు. సో మనవాళ్ళని నువ్వు ఎత్తుకున్నప్పుడు మనవాళ్ళు మీ జీవితంకి వచ్చినాక ఏం మారింది? సరే ఇప్పుడు అప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ లేకుండా కొడుకులకు పుట్టాక అందరూ కొడుకుల మీద ప్రేమ కలిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే నీకు ఇప్పుడు ఎంతమంది మనవాళ్ళు ఉన్నారు? నేను, శివుడు, ఉమేష్ బాబు, నాగేష్ బాబు, ఆరుగురు ఉన్నారు. 6 మనవాళ్ళు ఉన్నారు నీకు మొత్తం. 6 మనవాళ్ళు. ఇప్పుడు నీకు 6 మనవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఇంత ఉన్నారు కాబట్టి ఇంతమందికి నువ్వు జీవితంలో ఒక పాఠం అంటే నువ్వు నేర్చుకున్నా అంటే ఇంత జీవితం కదా, 70-80 సంవత్సరాలు నువ్వు బతికినావు కదా. అయితే ఎవరైనా మనం చెప్తాం, అరే ఇట్లా చేయొద్దు, లైఫ్ అని ఇట్లా ఉంటుంది, జీవితం ఇట్లా నాశనం చేసుకోవద్దు, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా అని చెప్తాం కదా. సో నీ మనవాళ్ళకు మనవరాళ్ళకు నువ్వు చెప్పగలిగే గొప్ప పాఠం ఏంటిది? మంచిగా బతకాలని చెప్తా. మంచిగా అంటే ఏ విధంగా? ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి? ఉద్యోగం చేయాలి, కష్టపడాలి, పొద్దున్న లేచి కష్టపడి ఉద్యోగం చేసి మంచిగా బతకాలి. ఉద్యోగాలు చేసి అంటే చదువు మంచిగా చదువుకొని ఉద్యోగం చేయాలి. ఉద్యోగం అంటే 2 బావాలకు జాబ్ వచ్చింది, ఆ 3 బావాలకు వాళ్ళు హైదరాబాద్ కాదు, వాళ్ళు చదివారు, మీరు కూడా అందరు కూడా అలాగనే చదువుకొని మంచి ప్రభుత్వులు కావాలి. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నీకు 6 మనవాళ్ళు కదా, 6 మనవాళ్ళు నీకు ఇష్టమైన మనవాడు వాళ్ళు ఎందుకు? అందరు సమానమే, ఒకటి మంచి అట్లుంటది ఏం కాదు, ఎవరు ఫీల్ కాదు అట్లా ఏం కాదు. ఎక్కువ ఉమేష్ బావే తీసుకుపోతాడు, తీసుకొస్తాడు. ఉమేష్ బావ అంటే బాగా ఇష్టం. ఉమేష్ బావ అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే వస్తాడు తీసుకుపోతాడు కాబట్టి. గాజు బొమ్మ ఉమేష్ బావ అంటే గాజు బొమ్మ బాబమ్మకు గాజు బొమ్మ నడుచుకుంటది అంటే నీకు ఉమేష్ బావ అంటే బాగా ఇష్టం. సరే మన కూడా పోకపోతే మా బుజ్జమ్మతో చెప్తానట, బావ అమ్మమ్మ రమ్మంటే రాలేదే అసలే అని చెప్తానట. సరే నీకు అంటే నువ్వు మీ మనవాళ్ళతోటి గడిపిన ఒక మంచి సమయం అంటే వాళ్ళతో ఈ టైంలో బాగా హ్యాపీగా అనిపించింది జీవితంలో, ఇది ఇట్లుండాలి, ఇట్లుంటే బాగుంటది కుటుంబం, ఇట్లుండాలి అని ఎప్పుడు అనిపించింది? ఏ టైంలో? సంఘటన మొత్తం చెప్పాలి మొత్తం. మన అందరిని పోయాడు, మా మనవాడు వేరు స్వామి తీసుకొచ్చాడు, దీపాలు కొంచుకున్నాడు, అందరిని సంతోషం పెట్టాడు. మనిషికి ఒక్కొక్కరికి 5,000 ఇచ్చి పంపించాడు వాళ్ళ కాలు బట్టి. దసరాకు సంతోషంగా చేసాడు వేరు స్వామి. అంటే ఇప్పుడు నేను రావాలి, అక్క రావాలి, అందరం కలిసి ఒక దగ్గర ఉండి ప్రశాంతంగా ఉంటే నీకు కళ్ళ విందుకుంటది, బాగుంటది అందరం కలిసి ఉంటే. అందరు ఇప్పుడు కలిసి ఉంటే సంతోషమే అయింది, పోకుంటే రాకుంటుంటే కొద్దిగా బాధ ఉండే. ఇప్పుడు మీరు అందరూ ఒక్క ఏకమత్వం అయ్యారు, అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ కలిసి ఉండడం నీకు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఒక్కొక్కరు గుణం చెప్పాలి, ఈ దగ్గర ఈ గుణం ఉంది, వాళ్ళ దగ్గర ఈ గుణం అని చెప్పి పట్టపట్ట చెప్పుకుంటారా? ఎవరికి ఏమని అందరూ ఒకటే సమానం కాదు, గుణం మంచి గుణమే. ఇప్పుడు ఉమేష్ అందరికంటే మంచి గుణం, ఉమేషే మంచివాడు. ఇక నాగేష్ కూడా మందులు ఏయన్నా దేవాలన్నా కూడా వేరే తెస్తాడు, కానీ శివుడు అయితే చెప్పినా వినడు. జీవితంలో మీకు గుర్తుండిపోయిన సంతోష క్షణం ఏంటిది? జీవితంలో మీకు గుర్తుండిపోయిన అందరూ మంచుకుంటే అదే సంతోషం నాకు. మన ఆకార ఇల్లు కట్టినప్పుడు అందరూ బాబాయ్ డాడీ అందరు ఇల్లు కట్టుకుంటానే, 2 బండ్లు, ఎడ్లు, కథ కార్ఖానా అందరు ఉంటే ఎప్పటికీ సంతోషం ఉంటే మంచిగా ఉండాలని అనుకున్నా, కానీ ఎటు దాటి కాలాపు చేశారు. అప్పుడు ఎన్ని ఎకరాలు ఉండే తాతని సంపాదించింది? అప్పుడు 30 ఎకరాలు, 30 ఎకరాలే లెక్క ఉన్నది. బోను అమ్మిందంతా 30 ఎకరాలు అమ్మి. సరే నీ జీవితంలో గర్వంగా అనిపించిన క్షణం ఏంటిది? గర్వంగా అంటే ఇది నాకు చాలా గర్వంగా ఉంది ఈ మూమెంట్. అప్పుడే ఇల్లు కట్టినప్పుడే బాధ్యత మంచిగా అనిపించేది, అప్పుడే కానీ ఇవాళ ఉన్నది రేపు పోతుంది. అయితే అప్పుడు మా గడ్డి ఉంటే గడ్డి గుడిసె కూలబట్టి స్టాప్ పోసి మంచిగా బంగ్లా ఎదుగా కట్టినాం. అప్పుడు మన ఊళ్ళో ఎక్కువ ఎవరికి లేదు, తాతయ్య కట్టాడు. మీరు దేవుణ్ణి ఎలా పూజిస్తారు, ఎందుకు పూజిస్తారు? ఎలా అంటే స్నానం చేసి దేవుడికి దీపం ముట్టించి భగవద్గీత చదివేదాన్ని. డాడీ చచ్చిపోయినాక దీపం ముట్టియాలి, గీతను ముట్టుకోవాలి, అంతవరకు దాకా గీత చదువుకోవాలి. భగవద్గీతలో ఇది నాకు బాగా ఇష్టం, నచ్చింది. ఇది ఈ మాట శ్రీకృష్ణుడు చెప్పడం నాకు మంచి నచ్చింది.
ఆ కృష్ణుడు బోధిస్తాడు, అర్జునుడు అడిగితే కృష్ణుడు బోధిస్తాడు ఎక్కడైనా ప్రశ్న. నీకు ఇష్టమైన క్షణం ఒక సంఘటన భగవద్గీతలో ఏంటిది? అభిమన్యునే అర్జునుడు కర్ణుడు దాగొచ్చినప్పుడు అదే బాధ అయ్యి అదే ఇష్టం అనిపించింది. సరే, ఆ జీవితంలో మళ్ళీ నువ్వు వెనక్కి పోవాలి అనుకుంటే ఎక్కడికి పోతావు? ఈ వెనక్కి మళ్ళీ నీ దగ్గర మళ్ళీ దేవునికి శక్తి ఇచ్చిండు, స్వస్థమ్మ నువ్వు మళ్ళీ వెనక్కి పోవచ్చు, ఇది ఏ టైంకి పోతావు, ఏ టైంలో అనుకుంటున్నావు అంటే చెప్తావు అట్లా? ఎక్కడ మన జీవితం పోయి మళ్ళీ కావాలంటే ఇస్తాడా భగవంతుడు? ఇస్తాడు అనుకో, ఇస్తాడా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్. సరే మనం కావాలి, మన వెనకడ పోయిన భూములు జాగాలు మన ఇల్లు మనం కావాలని కోరుకుంటాను. ఈరోజు అందరు చిన్నపిల్లలు అందరు ఉన్నారు, సో అలా చెప్పాలనుకుంటున్న ఒక గొప్ప పాఠం ఏంటి? అందరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకే కాదు అందరికి, లోకం అందరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరం జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో వాళ్ళు చెయ్యాలి పైన. సరే, బుద్ధితోటి మీ జీవితాన్ని 3 మాటల్లో ఎలా చెప్పగలరు? మీ జీవితం మొత్తం ఒక 3 మాటలు చెప్పాలి. చెప్తారు జీవితం మొత్తం 8 సంవత్సరాల జీవితం ఒకసారి ఒక 3 మాటలు చెప్పాలి. చెప్పి చిన్నప్పటి నుంచి ఇప్పటికి చిన్నప్పటి నుంచి కష్టపడ్డాము, నా కొడుకులు పోయారు, అందరు పోయారు. ఇప్పుడు ఈ జీవితానికి కష్టం వచ్చింది, ఎవరు లేకుండా. చిన్నప్పుడు మంచిగా ఒక వెలిగి తర్వాత కొడుకులను కోల్పోవడం, అట్లా అందరిని కోల్పోవడం, మళ్ళీ అంత బాగా బతికి ఈ టైంలో కిరాయి ఇళ్ళలో ఉండడం అనేది ఇప్పుడు ఒక బాధ అంటే బాధ స్టార్ట్ అయ్యి మన బాధ దగ్గరికి వచ్చినాం మనం. సరే, అది మీరు ఈ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏంటి? ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటారు సందేశం? అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు అనుకోవచ్చు అరే నాదే ఉంది అనుకోవచ్చు, కానీ చాలా మంది చెప్పక చెడిపోతారు. అంతేనా? చెప్పినా కూడా చేసేటోళ్ళు లేరు, కొందరు చెప్తే చేసేటోళ్ళు కొందరు. సరే, ఇంకా చెప్పనా లాస్ట్ ఒక 5 క్వశ్చన్లు. ఒకప్పుడు లవ్ మ్యారేజ్లు అవి ఇవి ఏం లేవు, అంటే అప్పుడు అమ్మాయిని చూస్తే పెళ్ళి చేసుకుని వచ్చిండు. మరి ఇప్పుడు అన్ని లవ్ మ్యారేజ్లు అవుతాయి. అంటే ఎందుకు అవుతాయి లవ్ మ్యారేజ్లు? అప్పుడు తల్లిదండ్రులు మెచ్చిన జీవితాలు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టమయ్యే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అది కరెక్ట్ అంటావా, తప్పంటావా? కరెక్టే ఉన్నది. ఒక అందుకు చూస్తే ఒక అందుకు తల్లిదండ్రులు మెచ్చిన చేస్తేనో అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరిద్దరు ఎవరి ఇష్టం వాళ్ళు లవ్ చేసుకున్నది అది వేరే రకంగా ఉంటుంది. అది కథ. సరే, అప్పట్లో అదే నేనేమంటాను, ఎట్లా చేసుకున్నా కూడా ఇద్దరు ఇష్టమై చేసుకున్నా కూడా మంచిగా భూమి మీదకి వచ్చినందుకు అందరూ మెచ్చేటట్టు ఉండాలి. అయితే నువ్వు తిన్నప్పుడు తిన్న తిండి వేరు, ఇప్పుడు తినే తిండి వేరు. అప్పుడు తిండి ఏంటిది, మీరు తినే తిండి ఏంటిది? అప్పుడు మందు లేని వద్దు పండించినాం, మందు లేని మిరపకాయలు పండించినాం, మందు లేని పంటలు పండించినాం. ఇప్పుడు అన్ని మందుల వల్ల 100 ఏళ్ళు బతికేటోడు 50 ఏళ్ళకే చచ్చిపోతారు. సరే, ఓకే, మందులు కొడతా నన్ను తెలుసు అది. అప్పుడు తిన్న వంటకాలు ఏంటి? అప్పట్లో తిన్న వంటకాలు ఏంటి, ఇప్పుడు తినే వంటకాలు అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? వంటకాల పేరు చెప్పు. అప్పుడు కూరగాయలు ఏ కూరగాయకైనా కూడా మందులు కొట్టలే, చేపలు గటక ఏదైనా కూడా జొన్నలకైనా మందు కొట్టకుండా గడక తాగినాం, గంజి తాగినాం. మేమా గడక తాగినాం, జొన్న బువ్వ తిన్నాం, వరి బువ్వ కూడా దంచుకొని తిన్నాం అన్నాడు. ఇప్పుడు గిన్నెలు కారం కూడా కొట్టుకొని కారం వేసుకున్నాం, పసుపు కూడా కొట్టుకొని దంచుకొని పట్టుకొని ఊరగ పెట్టుకున్నాం, ఒడ్లు కూడా దంచుకున్నాం. అప్పుడు మేము రెక్కలతో చేసుకొని చిన్న పదార్థాలు, ఇప్పుడు అన్ని మిషన్ తోటి తయారైనాయి. అన్ని మిషన్ అవుతుంది. అయితే ఇంకోటి, అప్పట్లో చాలా ఉంటాయి కానీ అప్పట్లో కరెంట్ లేవు, అప్పుడు కరెంటు లేదు. చెప్తాను, అప్పుడు కరెంట్ లేదు, అప్పుడు కరెంట్ లేదు, ఫోన్ లేవు, ఏం లేవు. ఇప్పుడు మేము ఏంటంటే మా దగ్గర కరెంట్ ఉంది, ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, కార్లు అన్నీ ఉన్నాయి. అయినా కానీ సంతోషం లేవు, ఉండట్లేదు సంతోషంగా. మరి మీరు అప్పట్లో కార్ లేదు, బండి లేదు, కరెంట్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు, అయినా కానీ అంత గొప్పగా అంత సంతోషంగా ఎట్లున్నారు? అప్పుడు మిషన్లు లేవు, తాత నెల రోజులు దుండేది. అప్పుడు రెక్కలతోటి నాటేసేది, చేసేది, మనుషులమే కోసేది. మిషన్లు లేవు, బండ్లు లేవు, ఏమి లేవు. ఎడ్లతోటే దున్నేది, బండతో దోలుకునేది, కానీ ట్రాక్టర్లు లేవు, ఎయ్యి లేకుండా. అప్పుడు గట్టి పంట పండించుకొని అప్పుడు గట్టిగా ఉన్నాం మనుషులు. ఇప్పుడు గట్టి ఉంటలేరు, అన్ని పదార్థాలు వేరువేరుగా అయినాయి.
అంటే మిషన్లు వచ్చినాక డీల్ అయిపోయారు మనుషులు. మిషన్లు వచ్చినాయి, ఫోన్లు తయారైనాయి, ఉమ్. అన్ని రకరకాల తయారైన కాంచనే మనుషులు చెడిపోతారు. ఆ. సరే మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంత జరిగింది కాదు, ఇంత డెవలప్ అయింది, ట్రాక్టర్లు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, ఫోన్ వచ్చినాయి, నీకు అన్నిట్లలో నచ్చిన పరికరం ఏంటిది? అప్పుడు రెక్కలతో కట్టబడ్డారు, ఇప్పుడు ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేపిస్తారు. చేపిస్తారని నచ్చే పరికరం ఏంటి? నచ్చిందేమున్నది, నచ్చుడా కాదు. ఇప్పుడు ఫోన్లు అన్నిటికంటే ఇప్పుడు అంటే మిషన్లు తయారైనాయి, పొలం దున్నేటోడు దున్నుతాడు, చేసేటోడు. ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా ఫోన్ల ద్వారా అన్ని తెలుస్తాను. ఫోన్లే మంచిగా తయారైనాయి. ఫోనే ఇష్టం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా కూడా ఆడేమన్నా జరుగుతుందంటే మనకు ఫోన్ మాట్లాడితే ఫోనే ఇష్టం. అందరు బండ్లు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి లోకం మీద, ప్రపంచం మీద. కానీ ఫోన్ చేయబట్టి ద్వారా మనం అన్ని తెలుసుకోగలుగుతాను. ఇక్కడ ఉండి ఎక్కడికో తెలుసుకోగలుగుతాను ఫోన్ల ద్వారా. అయితే ఇప్పుడు చెప్పు, నా గురించి ఒక 2 మాటలు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? మా వేరే మంచిగా, కానీ ఇక పొలం దుండి కట్ట చేయలేక మంచిగా బడికి పోయి ప్రశాంతంగా బడికి పోయి వస్తాడు. వాని భార్యను వాని పిల్లను మంచిగా సంతోషంగా చదువుకుంటాడు, తల్లిని గిట్ట. నాకు కూడా మందులు తెమ్మంటే తెస్తాడు, ఏది కావాలన్నా కూడా తారీఖు కావాలన్నా వాళ్ళే వేరే తెస్తాడు, ఏది తెమ్మన్నా కూడా వేణు సామె తెస్తాడు. మామ గురించి ఒక 2 మంచి మాటలు. అది కూడా మంచిదే, కొడుకును చూసుకుంటుంది, కోడలు చూసుకుంటుంది, మనవని కూడా చూసుకుంటుంది. అందరూ ఐకమత్యంగా ఉంటేనే మన అందరికి బాధ్యత మంచిగా ఉంటాం. ఇప్పుడు నేను కొంచెం మంచి మాట చెప్పనా? చూడు, అంటే మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి ఫస్ట్ కష్టపడ్డావు. చిన్నప్పుడు కష్టపడ్డరు అంటే చిన్న గుడిసెలో ఉండి బర్రెలని గొర్రెలని సాదుకుంటూ, అంటే మా తాత మా నాన్న బాబాయ్లు అందరూ బర్రెలని సాదుకుంటూ ఉండి మెల్లమెల్లగా చీర పచ్చి అమ్ముకొని అది అమ్ముకొని ఒక ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా 30 ఎకరాలు దాకా సంపాదించినాక ఇల్లు కట్టుకుంది. అంటే బాగా కష్టపడ్డది, మా బాప అందరికన్నా ఎక్కువ బాగా కష్టపడ్డది. అందరికి అంటే కొడుకుల్ని బాగా మంచిగా గొప్ప స్థాయికి పురుషత్వం అంటే ఊరు మొత్తం తెలడానికి కారణం కూడా ఒక టైప్ ఆఫ్ మా నాన్నమ్మ. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు చదువు బాగొచ్చు, పెద్దవాళ్ళకి చదివింది బాగా చదవచ్చు. ఆ చదువు బాగొచ్చు కాబట్టి నా కొడుకులు కూడా చదువు రావాలి, బాగా ప్రయోజకులు కావాలని చెప్పి అనుకుని నువ్వు నీ కొడుకులు బాగా చదివించుకున్నావు. ఇవాళ ఎటుపోయినా కానీ పురుషత్వం అంటే తెలవడం లేడు. అంత గొప్పగా మా నాన్న బతికిందంటే కారణం నువ్వే. ఎందుకంటే నీకు చదవచ్చు కాబట్టి. ఇవాళ నేను కూడా అంత గొప్పగా అవుతుందంటే కారణం మా నాన్న. ఎందుకంటే మా నాన్న చదువు బాగొచ్చు కాబట్టి. అదే నీకు ఆ రోజు చదువు రాకపోతే మా నాన్న వాళ్ళకు చదువుకోపోయేటోళ్ళు, వాళ్ళకి ఆ విలువ తెలియకపోయేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంత బాగా గొప్ప స్థాయిలో ఉండి సడన్ గా మా నాన్న చనిపోవడం, తర్వాత తాత చనిపోవడం, తర్వాత ఈ కృష్ణబాబు చనిపోవడం, తర్వాత శ్రీకాంత్ బాబు చనిపోవడం, ఇవన్నీ అంటే మనవాళ్ళు చనిపోవడం, ఇవన్నీ జరిగి కూడా ఇంకా బతికి ఇంకా కూడా ఇంత యాక్టివ్గా ఉండడం ఆ దేవుడు. అంటే ఇలాంటి వ్యక్తులు అంటే దీని ఉన్నప్పుడు ఏంటంటే మా లాంటి కూడా అరే మా నాన్నమ్మ చాలా కష్టాలు చూసింది బాబు, మనకు వచ్చిన కష్టం ఎంత ఎట్లా అంటే ఇప్పుడు కరోనా వచ్చింది, మన అది ఆగం చచ్చిపోతాం. దాని చాలా కష్టాలు మనం వచ్చాం కదా, చాలా వచ్చినాయి కదా కష్టాలు, అవునా? సో అన్ని కష్టాలు దాటుకుంటూ ఇప్పుడు వచ్చినావు, ఇక్కడ నిలబడ్డా, ఇంకా ఉన్నావు, బతుకుండి మాకు ఇవాళ ధైర్యం చెప్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్. ఇలాంటి వాళ్ళు అంటే నువ్వు గ్రేట్, మా అమ్మ గ్రేట్. ఇంత సాగు చూసి కూడా ఇవాళ మమ్మల్ని మాకేం కష్టం రాకుండా అది అయినా కానీ వచ్చి ముందు పడి చేస్తారు కదా. సో అందుకే మీరు గ్రేట్. చెప్తారా కానీ నా కొడుకుల మీద దాస పోతాను తెలుస్తారు అట్లా అంత గ్రేట్ మీరు. ఇంకేమైనా చెప్పాలనుకున్నా? ఏమి లేదు నాన్న, చెప్పు లాస్ట్కి నీ గురించి. అంటే నువ్వు ఉన్నంత చెప్పు మంచి కదా, అది నన్ను భార్య అసలు నాకేమవుతుంది. నా కొడుకుని ఎత్తుకున్నప్పుడు నీకేమనిపించింది? ఫస్ట్ ఏమనిపించింది అంటే మంచిగా మా అయ్య మంచిగా, మా నాన్న మా పుల్లయ్య పుట్టిండు, నా కొడుకు పుట్టిండు అని నాకు సంబరం అనిపించింది. నా కొడుకు లేనందుకు నా కొడుకు వచ్చిండు అనుకున్నా. బాధ ఉండే, ఇప్పుడు ఆ బాధ అంతా పోయింది. ఇప్పుడు మంచిగా ఉంటారు కానీ నాకే బాధ లేదు. అందరు సంతోషంగా ఉంటే అంతే చాలు. సొమ్మొద్దు, సోకొద్దు, ఏదొద్దు, ద్రవ్యం వద్దు, ఏదొద్దు. మనకు కావాలన్న సొమ్ము రాగలగాలి. అయితే నాకు కాలే మంచిగా ఉండేస్తుంటే ఇప్పుడు వాళ్ళు పోతారుగా, ఒక్కొక్కరికి 300 అట మీద పోయి అట మీద కూలిపోదు ఇప్పుడు కూడా. పోదు మరి కాలు మంచిగా ఉంటే. అదే ఇది వెనకటి బలం మీదకి ఇప్పటి బలాలు రావు. అదే అయితే ఇది నేను చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే చిన్న వాటికి అంత టెన్షన్ పడతారు కదా. మరి మీరు ఎందుకు ఏం టెన్షన్ పడతారు? ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఎందుకు? కాదు, రెక్కలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. రెక్కలతో కట్టం చేయాలి,
ఏదైనా చేసి నిగ్గగలగాలని చేయాలి అంతే, ముందు పోయి ఉమ్. వెనకకు రావద్దు. భయపడతాను అంత భయం అయితే. అంత భయం కాదు. నేను పొలం అంతా 4 ఎకరాల పొలం నా రెక్కలతో ఒక్కదాన్ని కలిసేది. ఉమ్. ఇదంతా ఈ మడంత ఉంటే ఈ మడంతా ఒకసారి పీకాలనిపించేది. అంతే, అంటే గుండె ధైర్యం ఎక్కువ ఉండేది. నేను పోయేది ఇంజన పెట్టుకునేది, మడి మీద వేసేది. మరి మేము కూడా నీళ్ళకి ఆలోచించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మీరు కూడా ఇప్పటి వాళ్ళు అప్పుడంత మా అంత కష్టం చేయలేరు. చేయలేకున్నా అంత ఏం చేయాలి? ఏది బాధపడాలి, చెయ్యాలి, మేము ముందు నడవాలని చేసుకోవాలి. మనుషులు ఉండాలి, ఎప్పటికీ కష్టం చేయాలి, ఇది రావాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తాను, ఇంతకంటే నేను బడికి పోతాను, ఇంకా మరొక పెద్దగా ఇంకా మంచిగా కావాలి, నాకు 10,000 ఉద్యోగం వస్తుంది, నేను ఇంకా 20,000 ఉద్యోగం 15,000 ఉద్యోగం చేయాలని నీ మనుషులు ఉండాలి, నువ్వు చదవాలి, అది రావాలి. అది వస్తే అప్పుడు నువ్వు ప్రభుత్వం అవుతావు. మనం అది మనసులో లేని ఏమో పోయిన కాడికి వచ్చిన కాడికి అంటే ఏది కాదు. అదే సంగతి, ఉన్న వాస్తవం అది. సరే, లాస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు మా ఛానల్ని, నా మనవడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చెప్పు. మనవల్ని నా మనవడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చెప్పు. నేను మనవని కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చెప్పు. నా మనవడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చెప్పు. నా మనవల్ని సత్తుమయ సత్తుటైబా. నా మనవడు వేణయ్య సత్మయ్య కాదే, మా వేణయ్య వీడియోకులు అవి పెట్టాను చూడండి, బాగుంటది. నేను ఉన్నా లేకున్నా చచ్చిపోయినా ఇదంతా తెలుస్తుంది. అంతేనా? పండయ్య అబ్బాయి.